జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నరమామిడి గంగారాంకు జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేశారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, విద్యా ఉద్యోగ రంగాలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని గూడూరు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2011లో యూపీఏ ప్రభుత్వం మరి క్యాస్ట్ సెన్సస్ చేసినప్పటికీ కూడా అది బహిర్గతం చేయలేదు. అలాగే 2018లో ఆనాటి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మా ప్రభుత్వం 2019లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము సమగ్ర కులగణన చేస్తాము, బీసీలకు న్యాయం చేస్తామంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా 2019లో ఎన్నడూ లేనటువంటి విధంగా 300 ఎంపీ స్థానాలు వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. ఆ యొక్క సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా యువకుడు, విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయినటువంటి గంగారాం గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఆయన నియామక పత్రం అందజేస్తా ఉన్నారు. 2011లో యూపీఏ ప్రభుత్వం మరి క్యాస్ట్ ఇక్కడ మనం ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఇంతమంది బీసీ సోదరులు సోదరీమణులు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేసుకుంది ఏంటంటే మనకు బీసీల గురించి కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా అంటే మనం చెప్పే ప్రతిపాదనలన్నీ కూడా ప్రతి బీసీకి చేరాలని, ప్రతి బీసీ కూడా మనకి ఏం కోల్పోతున్నాము, ఏమి మనం పొందాలి అనే విషయాన్ని ఒక అజెండా ద్వారా తెలియచేయాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు గారు దాని గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా మనకి ఈ సంఘంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మన గంగారాం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఆనందకరంగా ఉందండి. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్తే. ఇక్కడ మనం ఈరోజు ఈ విజయనగరం జిల్లా